దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటని మీరు వినాలి అంటూ ఉన్నాడు. అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, చెవియొగ్గి నా యుద్ధకి రండి అని మిమ్మల్ని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. చెవియొగ్గి నా మాట విని నా యుద్ధకి రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. అయితే ఆయన దగ్గరికి రండి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన కనుదృష్టి ఆ యొక్క మందిరము దగ్గర సంచరిస్తుంది. తన హృదయం ఉంది అక్కడ, తాను ఉన్నాడు అక్కడ, ఆయన వాక్కు ఉన్నది అక్కడ. ఆయనను ఆరాధించేటటువంటి స్థలము ఆ మందిరము గనక ఆ యొక్క మందిరము దగ్గరికి నీవు నీ కుటుంబము రావాలి అని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునికి ఆహ్వానం పొందుకొని ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీ జీవితంలో జరిగేటటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుని యొక్క మాట సెలవిస్తుంది కదా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆహ్వానాన్ని మీరు స్వీకరించి ఆయన ఎక్కడికి రమ్మన్నాడో అక్కడికి మీరు వెళ్ళినట్లయితే మీరు బ్రతుకుదురు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బ్రతుకుదురు, అలాగే నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఏంటి ఆ నిత్య నిబంధన అంటే, శాశ్వతమైనటువంటి కృపని ఆయన మీకు చూపుతాడంట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి వచనము ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తాను శాశ్వతమైనటువంటి కృపను మీ ఎడల, మీ పిల్లల ఎడల, మీ సంతానం ఎడల కూడా చూపుతాను అని చెప్పేసి ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానం పొందుకున్నటువంటి మీరు ఆయన మాటలు విన్నట్లయితే మీ జీవితంలో జరిగే ఆశ్చర్యమైనటువంటి కార్యం దేవుని బిడ్డలారా, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావంట. ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డల అంతేకాదు, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను కూడా తొలగించినంట. అంతకన్నా మించినటువంటి మాట నీకేం కావాలి దేవుని యొద్ద నుండి? ఆ మాటలు మీ కుటుంబం మీద ఆయన మాట్లాడాలని చెప్పేసి, మీ కుటుంబాన్ని ఆ రీతిగా ఆశీర్వదించాలని, మీ కుటుంబాన్ని ఆ రీతిగా ఆరోగ్యవంతులుగా బలవంతులుగా ఉంచాలి అని చెప్పేసి, మీరు మంచిగా బ్రతకాలి అని చెప్పేసి దేవుని మందిరానికి రండి అని నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆహ్వానం విన్నటువంటి నీవు దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. అందుకే దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే, దయచేసి నీ దాసులనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్టు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇటువంటి ఆశీర్వాదము మీరు, మీ కుటుంబము ఇప్పుడు ఎల్లప్పుడూ పొందుకొని దేవుని మహిమపరిచి దేవుని యొద్ద నుండి వచ్చే నిత్య నిబంధనని మీ జీవితంలో, మీ కుటుంబంలో స్థిరపరచుకుందురు గాక. ఆమేన్.